రకమైన ఆలోచన ఉందా ఇంకా? 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారంటే టీఆర్ఎస్కి ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు, స్పష్టమైన విజన్ లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇవాళకి. లగచర్ల ఘటన అందుకే అంటారా? లగచర్ల ఘటన ఇంపోజ్డ్. అదేంటంటే రేవంత్ రెడ్డి తనను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తున్నారు. లగచర్ల ఘటన అనేది పబ్లిక్లో నుంచి వచ్చిన వ్యతిరేకత, దానికి ఎవరు లేరు వెనకాల. స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. బంజారాలు చాలా ఫెరోసియస్గా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు డెడికేటెడ్గా పూర్తిగా కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం చేసుకునే కమ్యూనిటీ అది. వాళ్ళ తెరువుకి ఎవడొచ్చినా ఊరుకోరు. ఎన్నడూ కూడా వాళ్ళు దొరలను ఛాలెంజ్ చేసిన సంస్కృతి. ఏమిరా దొర అంటారు వాడు, ఏమిరా దొర అంటారు. వాళ్ళు ఎన్నడూ కూడా తల వంచిన సంస్కృతి కాదు లంబాడీస్ది. బాగా ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా ఊరుకోరు. ఆ కోణంలో చూడాలి అది. నువ్వు ఎన్నడో వాళ్ళకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ వాటిని మంచిగా దున్నుకున్నారు, నీళ్ళ వసతి ఏర్పాటు చేసుకున్నారు, బోర్లు వేసుకున్నారు, బావులు తవ్వుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద నువ్వు చేయేస్తానంటే ఎందుకు ఊకుంటారు వాళ్ళు? వాళ్ళ పుట్టకాడి తిండి తీసుకుంటానంటే ఊకుంటారా వాళ్ళు? ఎప్పటి నుంచో ఇప్పుడు తెలంగాణలో అంటే తెలంగాణ కల్చర్లోనే నిజంగానే భూమాతను తల్లిలాగా గౌరవించే సాంప్రదాయం. అమ్ముకొని ఇంకో ఊరికి పోవాలంటే కూడా తెలంగాణ కూడా సిద్ధపడాడు. నువ్వు పక్కనున్న ఏ రాష్ట్రంలోనైనా చాలా ఈజీగా ఓ 10 లక్షలు వస్తున్నదంటే అమ్ముకుని బయట పోయి 10 ఎకరాలు కొనుక్కుంటారు. కానీ తెలంగాణ వాడు ఆ భూమిని పట్టుకొని చచ్చిపోతాడు తప్ప భూమిని వదులుకోవడానికి సిద్ధపడు. అది అందులో లంబాడీస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డా కూడా వాళ్ళ జీవితం ఆ భూమితో పెనవేసుకొని ఉన్నది. వాళ్ళు ఆ భూమిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. రైట్. పోనీ ఆ రోజు అంటే టీఆర్ఎస్ వచ్చి రెచ్చగొట్టిందని అనుకుందాం. వాళ్ళు చాలా కాలంగా అక్కడ ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు, మా భూములు తీసుకోవద్దు అంటున్నారు. నిజంగానే ఆ భూములకు సరైన వాల్యూ ఇస్తే ఇచ్చేవాళ్ళేమో. అసైన్ ల్యాండ్స్కి ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు, నామినల్గా ఇస్తారు. కేసీఆర్ అప్పుడు ఏమన్నాడు, అది అసైన్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్తో సమానంగా ఇవ్వండి అన్నాడు. రేవంత్ రెడ్డికి ఆ పాలసీ లేదు. గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి వాళ్ళు. అలా అసైన్ ల్యాండ్లో వెనకాల ఓ 10-15 కండిషన్లు ఉంటాయి. ఏ షరతులు అన్నట్టు అవి. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఈ భూమిని తీసుకోవచ్చు, ఎటువంటి పరిహారం ఇవ్వకుండా అని కూడా ఉంటుంది. అబ్బో, అది ఒప్పుకోరు కదా, ఎవరో ఒప్పుకోరు. ఇప్పుడు ఆ రైతులు ఇబ్బంది పడ్డది అక్కడే. చాలా భూమి అడున్న 7-8 తండాలలో భూములు పోతున్నాయి. అందులో చాలా భూములు ఏంటంటే అసైన్ ల్యాండ్స్. మాకేమీ ప్రభుత్వం అనే కాడికి. కానీ ఇక్కడ టార్గెట్ అయింది బీఆర్ఎస్ మాత్రమే. టీఆర్ఎస్ని టార్గెట్ చేయాలని ఇంపోజ్ చేయలే. తను కాపాడుకోవడానికి తన కాన్స్టిట్యుయెన్సీలో తన ప్రజలు తన అధికారులను కొట్టారంటే అదొక అప్రతిష్ట, అదొక ఫెయిల్యూర్, అదొక అసమర్థత. దాన్ని ఓవర్కమ్ కావడానికి టీఆర్ఎస్ లాగారు. ఓకే, 2 రకాలుగా ఉంటుంది. టీఆర్ఎస్ కోసం రాజకీయం చేయడం వేరు, టీఆర్ఎస్ ఇక్కడ తను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ మీద నెట్టేశారు. అందరికీ తెలుసు అది. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పారు, మాకు ఎవరో తెలియదు, ఈవెన్ అధికారులు ఎవరో తెలియదు అన్నారు. కలెక్టర్ ఎవరో తెలియదు, మాకు వచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఎవరో తెలియదు, మా భూములు ఎట్లా తీసుకుంటారని చెప్పి మేము తిరగబడ్డాం, మాకెవరు చెప్పింది కాదు అని. కానీ వాళ్ళను 3rd డిగ్రీ మెథడ్స్తోనే హ్యాండిల్ చేయడం అనేది చాలా పొరపాటు. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయింది రేవంత్ గవర్నమెంట్, ఆల్మోస్ట్ అవ్వబోతోంది. సో మీరు ఎన్ని మార్కులు వేస్తారు గవర్నమెంట్కి? కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఉదాహరణకు సరే పబ్లిక్ డిమాండ్ వల్ల కావచ్చు, ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే ఏదైతే ఇప్పుడు కులగణన సర్వే, యాక్చువల్ కులగణన సర్వే కాదు, సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే. దాన్ని కులగణన అనకూడదు, కులగణన కాదు అది. యాక్చువల్ క్యాస్ట్ అనేది ఆ సర్వేలో ఒక అంశం. ఓకే, కానీ కేవలం కులగణనే కాదు అది. కులాల యొక్క ఫస్ట్ టైం కులాన్ని ఒక అంశంగా సర్వేలో పెట్టడం అనేది చేశారు. బీజేపీ ఏమో నేరుగా సుప్రీంకోర్టుకి మేము కులగణన చేయమని చెప్పేశారు. అవును, 2 సార్లు అఫిడవిట్ ఇచ్చారు. బీహార్లో చేసింది, బీహార్ గవర్నమెంట్ నితీష్ చేశాడు. అయితే ఇక్కడ అది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్. అది ఆచరణలో ఎట్లుంటుంది అనేది చూడాలి. కానీ రిపోర్ట్ బయటకు ఏమంటున్నారు కదా, అనుమానాలు ఉన్నాయి. అయితే ఏదున్నా ఇస్ డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ సర్వే జరుగుతుండడం అనేది, అందులో ఉన్న అంశాలు చాలామంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టుగానే ఉంది. ఎందుకంటే నేను కూడా సర్వే ఫామ్ ఫిలప్ చేసినప్పుడు 75 ప్రశ్నలు 60 ప్రశ్నలు అడిగారు. అడిగినప్పుడు చూశాను నేను.
అంటే రియల్గా ఈ సర్వేతోని ఒక్కొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది అన్ని వెలుగులోకి వస్తాయి. ఓకే. సో మంచి డిసిషన్ అని నేను ఆయన అప్రిషియేట్ చేయగలుగుతా. తర్వాత స్కిల్ యూనివర్సిటీ. అది సరే. స్కిల్ యూనివర్సిటీ అనే కాన్సెప్టు దాని అవసరం చాలా ఉంది తెలంగాణకి. కరెక్ట్. స్కిల్ ఉన్నవాడు ఏ దేశంలోకైనా పోయి బతకగలుగుతాడు. సో ఆ విషయంలో కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేయలేకపోయింది, అది తను చేయగలుగుతున్నాడు. ఓకే. మూడవది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి చాలా కాలంగా నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన కొన్ని ప్రాజెక్టులను జగిత్యాల దగ్గర కలికోట చిన్న చిన్నయే 50,000 ఎకరాలు 40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటి. సో వాటి మీద మంత్రిలో చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వరం. తర్వాత సార్ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 90% వర్క్స్ అయిపోయి ఇంకో 10% పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సీతారామ ఇట్లాంటివి. ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో వాటిని టేకప్ చేయడం అనేది కూడా మంచి అంశం. అది 60 మార్కులు ఇస్తారా? కాదు, అట్లా ఇవ్వను. బట్ నేను అనేది ఏంటంటే ముందు పాజిటివ్ అంశాలు చెప్తున్నాను. రైట్. ఓకే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాజిటివ్ అంశాలు ఇవి. ఇంకా కొన్ని ఏంటంటే ఆయనకు ఒక తపన అయితే కనబడుతుంది, ఏదైనా చేయాలి. తను కూడా తన మార్కు అంటే తన ముద్ర, రేవంత్ ముద్ర అనేది ఉండాలి. ఆయన అంటే ఒక మనిషి యొక్క ఆలోచనలను తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు కొంత ఒక తపన ఉన్నది, నాకు చేయాలనే సంకల్పం ఉంది అనేది కనబడుతుంది. కానీ ఆయనకు ఏ ముఖ్యమంత్రికి ఎదురుగానే ఒక పెద్ద సమస్య ఆయనకు ఎదురైంది ఏంటి అంటే ఎట్లయినా అధికారంలోకి రావాలని చెప్పి విపరీతమైన హామీలు ఇచ్చి అవి అమలు చేయలేని పరిస్థితికి నెట్టబడ్డాడు. రైట్. అది ఆయనకు తెలుసు. ఎన్నికలకు ముందే అమెరికా పోయినప్పుడు ఆ సభల్లో ఒక ప్రశ్నించారు, అంటే ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, రాజకీయ నాయకులు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు, అంటే రేపు మీరు గెలిచినా కూడా అంతేనా అంటే కూడా దానికి ఆయన మౌనమే సమాధానం చెప్పాడు. నేను ఆ విషయంలో కూడా సరే ఆయనకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ముఖం చాటేయకుండా ప్రజలకు చెప్పుకోవాలి, నా పరిస్థితికి ఇది, నేను మీకు ఇవ్వలేను, డెఫినెట్గా ఇవ్వగలుగుతాననే నమ్మకంతోనే హామీ ఇచ్చాము మేము, ఇంతవరకే మేము చేయగలుగుతాం, ఇంత చేయలేమని చెప్పేయాలి. కానీ ఇంకా ఏదో తపన, నేను చేయగలుగుతా, నేను చేస్తా. ఇప్పుడైతే ఏమి ఎలక్షన్స్ లేవు కదా, కానీ చేస్తా చేయాలనే ఓ తపన కనబడతా ఉన్నది. ఓకే. బట్ డబ్బు అంటే నేను అనేది మనిషి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఓకే. మానవ ప్రయత్నం అనేది ఉండాలి. ఒక ప్రయత్నం అయితే ఉంది, కానీ అశక్తత ఏంది అని అంటే డబ్బు అసలే లేకపోవడం. అయితే రేవంత్ రెడ్డికి అంటే ఇప్పటికీ కూడా నాకు ఇంటర్నల్ విషయాలు తెలియవు, బట్ ఒక థింక్ ట్యాంక్ లేదు అని నేను నమ్ముతున్నాను. ఆయన వెనకాల ఒక థింక్ ట్యాంక్ ఉండుంటే డబ్బు లేకపోవడం సమస్య. 2022 వరకు అసలు రేవంత్ రెడ్డి అనేవారు ఎవరో తెలియకపోయినా ఆయన ఎన్నికలకు వచ్చేసరికి ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయన కావాలా? ఆయన ఆలోచన లేకుండానే అడుగులు వేసుకుంటాడంటారా? కాదు, అంటే ఎట్లన్నా చేసి ముఖ్యమంత్రి కావాలనేది వేరు. ఓకే. ఆ క్రమంలో చాలా హామీలు ఇస్తారు, ఉల్లంఘిస్తారు, అది వేరు విషయం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటి అనే దానిలో థింక్ ట్యాంక్ అనేది డబ్బులు లేకపోవడం అనేది మైనస్ పాయింట్ కాదు, డబ్బులు తేలేకపోవడం అనేది మైనస్ పాయింట్. జనరేట్ చేసుకోవడం కూడా మైనస్ పాయింట్. జనరేట్ చేసుకోలేకపోవడం. జనరేట్ చేసుకోవాలంటే ఆలోచనలు కావాలంటే ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. అన్నీ నాకే తెలుసు అని అనుకుంటే ఏం ఉపయోగం లేదు. అన్నీ నాకే తెలుసు అనుకున్న కేసీఆర్ కూడా ఒక థింక్ ట్యాంక్ ఉండేది ఆయనకి. అంటే ఎకనామిక్ అంటే ఫైనాన్సెస్ విషయంలో ఓ రెడ్డి గారు ఉండే, జిఆర్ రెడ్డి గారు అని, చాలా అద్భుతమైన ఆర్థికవేత్త ఆయన. ఇట్లాంటి వాళ్ళ సలహాలు ఆయనకి ఎప్పుడు తీసుకుంటుండేది. ఈవెన్ ఏది చేయాలన్నా కూడా పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టం, రెవెన్యూ చట్టం ఇవన్నీ కొత్తగా మళ్ళీ తయారు చేయాలన్నా కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారండి. చాలామంది మేధావులను ఇన్వాల్వ్ చేశారు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళని పిలిపించుకున్నాడు. అట్లాంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేయట్లేదు. రైట్. ఒక్కసారి జరిగింది, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మా ఎక్స్ గవర్నర్లను పిలుచుకొని ఒకసారి మాట్లాడుకున్నాడు, బట్ వాళ్ళు ఇచ్చిన సలహా ఈయన పెడిచేవని పెట్టాడు. ఒకటి ఆ వైఫల్యం అయితే ఆ పాలనలో ప్రతి దగ్గర కనబడతా ఉన్నది. మరి రాజకీయంగా ఆయనతో పాటు ఆయనకంటే ఎక్కువ అనుభవం ఉన్న అక్కడ ఉన్నారు, మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారు,